నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మే 13 నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ మీద అయితే ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఫలితాలకు కొద్ది రోజుల ముందు అవే కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ఆశలు పెట్టుకున్నారు. బట్ ఈరోజు కొద్దిసేపటి క్రితం దాదాపుగా చాలా సంస్థలు తమ ఫలితాలను అయితే ప్రకటించేశాయి. సో ఎటు చూసినా కానీ ఆ కూటమి జోరు అయితే తగ్గే పరిస్థితి కనపట్లేదు. 130కి అయితే ఎక్కడా తగ్గే పరిస్థితి ఉన్నట్టుగా అయితే కూటమి కనపట్లేదు. ఏంటంటారు అసలు 23 స్థానాల నుంచి ఈరోజు కూటమి 130 స్థానాలకు ఎగబాకింది అంటే ఏంటి? అసలు ఈ సర్వే సంస్థలన్నీ చెప్పినవని కరెక్టేనంటారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా ఈ స్థాయిలో మార్పు కోరుకున్నారంటారా? ముంజేతి కంగడానికి అర్థం ఎందుకు సుధాకర్ గారు? మనం ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు మనం చూస్తున్న, మన పురుగున చూస్తున్నాం, మన ఇళ్లలో చూస్తున్నాం, మన వీధిలో చూస్తున్నాం, మన ఊళ్ళో చూస్తున్నాం. ప్రభుత్వం ఏం పనిచేస్తుంది, ప్రజలు ఎంత అవస్థపడుతున్నారు, ఎంత వ్యతిరేకత ఉంది, అసలు అన్నెసరీ విషయాల్లో కూడా ఎందుకు జోక్యం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం? ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వదా? 151 సీట్లు ఇచ్చింది వీళ్ళతో తన్నించుకోవటానికే, వీళ్ళతో దాష్టికాలు చేయించుకోవటానికే, పిల్లల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టించడానికే, లేకపోతే వచ్చిన ఉపాధి సంస్థల్ని బయటకు పారదోలించుకోవటానికే, తర్వాత రైతులకి సంబంధించి అసలు పట్టినట్టుగా వ్యవహరించటం, మహిళలకి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నా కూడా కనీసం ఒక ఊరట కలిగించేందుకు ఒక మాట కూడా చెప్పలేకపోతున్నారండి. అసలు పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా ప్రజల్ని పీడించిన ప్రభుత్వం 151 స్థానాలు ఇచ్చారు కాబట్టి ఇక మనం చేయాల్సిందల్లా వీళ్ళ మీద కర్ర పెత్తనమే, వీళ్ళ మీద దాడులు చేస్తే హింసించడమే అనే ఒక ఏకైక సూత్రంతో వచ్చి రాగానే ప్రజావేదిక కోల్చడం, అన్నా క్యాంటీన్లు మూసేయటం. అన్నా క్యాంటీన్లు ఎవరేయండి? పేద ప్రజల కోసం పెట్టింది. ఇంకా నువ్వు ఇంకో కూర ఎక్కువ వెయ్యి, లేకపోతే ఇంకొక ఇది ఐటెం పెంచు, క్వాలిటీ పెంచు, అది చేయాలి. కానీ లేకపోతే నీ తండ్రి పేరు పెట్టుకో, అన్నా తీసేసి వైఎస్ఆర్ క్యాంటీన్లు అని పెట్టు, అట్లా ఉండాలి. ఇప్పుడు ఏ సర్వే నివేదికలు ఇచ్చినా కూడా మీరు అన్నట్టు జాతీయ స్థాయి ఇచ్చినా, ప్రాంతీయ స్థాయి ఇచ్చినా కూడా అన్నిట్లో కూడా మీరు అన్నట్టు 120 నుంచి 130 యావరేజ్ సగటున కనీసంలో కనీసం. అసలు కొన్ని సంస్థలు అయితే 160కి దాటుతుందని కూడా కొన్ని అంచనాలు ఇచ్చినాయి. అంటే విడివిడిగా ఏ పార్టీకి ఎంత వస్తుంది, తెలుగుదేశంకి ఎంత, జనసేన ఎంత, బీజేపీ ఎంత అని అట్లా ఆ స్వీప్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదండి. ఏమీ ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిన మేలు ఏమన్నా ఉందండి? కేవలం ఆయన ఒక్కసారి అర్థించడం తప్ప, ఇది చేస్తాను అది చేస్తా అని కళ్ళలోకి తీసుకెళ్ళి ఇచ్చిన హామీలు తప్ప. కానీ ఇవాళ ఈ 5 సంవత్సరాలని పోల్చుకున్నారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 5 సంవత్సరాలని పోల్చుకున్నారు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అక్కడ అభివృద్ధికి స్పష్టం కనపడుతుంది, ఆదరణ కనపడుతుంది, అన్ని వర్గాల్ని సమానంగా చూశారు, అందరినీ ముందుకు అభివృద్ధి పదం వైపు నడిపాడు, శాంతి భద్రతలు బాగున్నాయి, పిల్లలకు ఉపాధి ఉంది, తర్వాత రైతులకి ప్రతి అంశంలోనూ ఆదరణ, డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి వాళ్ళకి వెంటనే డబ్బులు ఏర్పాటు చేయటం. ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి ఆయనకు తెలుసు. ఇప్పుడు ఇవాళ ధాన్యం రైతు వర్గం, రైతులే కదండి మెయిన్గా రాష్ట్రంలో ఉండేది. వాళ్ళ దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన డబ్బులు ఇవ్వకుండా తిప్పి ఏం బాధండి ఇది? కేసీఆర్ గారు కూడా అన్నాడు అప్పుడు, ఇక్కడ ఓడిపోయినా కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా మన దగ్గరికి వచ్చి అమ్ముకుంటున్నారు ధాన్యం అని. సరే మనం కూడా ఎలవ్ చేస్తున్నాము, అమ్ముకొని ఎవరైనా రైతులు బాగుండాలని. అట్లా ఏ వర్గం సంతోషంగా ఉంది సుధాకర్ గారు? అలాగే ఇప్పుడు చాణక్య ఇచ్చేది కూటమికి 109 ఇచ్చింది. అదే వైసీపీకి 47 ఇచ్చారు. తర్వాత కీన్ కంటెస్ట్ ఒక 19 వాటిల్లో ఉందని చెప్తుంది. పైనీర్ సంస్థ కూడా కూటమికి 144 ఇచ్చింది. వైసీపీ అంటే వీళ్ళు కూడా కలిసి ఉన్నారు కదా, వైసీపీకి 31. ఇది బాగా నీరెస్ట్గా ఉందనిపిస్తుందండి. ఇంకా 2 సీట్లు పెరిగేదే కానీ తగ్గేది కాదు కూటమికి బలం మాత్రం. చాణక్య స్ట్రాటజీస్ అని అది కూడా ఒక సంస్థ, వాళ్ళు ఇచ్చింది కూడా 134. తర్వాత వైసీపీకి 39, కీన్ కంటెస్ట్ 22 సార్లు ఉంది. తర్వాత వచ్చేసి ఇవి 3 సంస్థలు కూడా క్లియర్ కట్ ఇచ్చినాయండి కూటమికి సంబంధించి. ఏదన్నా కూడా వీళ్ళు దాదాపు యావరేజ్ 30-35 లోపు వైఎస్ఆర్సీపీకి ఇచ్చినాయి ఇవన్నీ కూడా. తర్వాత ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని మీరు అన్నారు కదా, 151 స్థానాలు గెలుపొందినటువంటి పార్టీ ఇంత దీనస్థితికి ఎందుకు వచ్చిందని. మన చేసే
పనుల మూలన వస్తుందండి. యాటిట్యూడ్, ఆయన ఎంత ధిక్కార వైఖరి అంటే ఎవరిని కూడా ఆయన లెక్క చేసే పరిస్థితిలో లేడు. వాళ్ళ ఎమ్మెల్యేలని కలవడు, ఆయన మినిస్టర్ని కలవడు, ప్రజల నుంచి అసలు అభ్యర్థనలు అసలు ప్రజలు ఏం బాధపడుతున్నారు అనేది కూడా ఆయనకి అసలు తెలియని అంశం. అట్లా ఒక్కటి కాదు, తర్వాత వచ్చేసి చివరి కాలానికి వచ్చి మన భూములు మన ఆస్తులు ప్రజల ఇళ్ళ కూడా ఆ నిర్ణయాధికారం ఎవరండి? యాజమాన్యాన్ని నిర్ణయించేది ప్రభుత్వం అంట. ఇలాంటి నల్ల చట్టాలు ఎక్కడా కూడా లేవు సుధాకర్ గారు. అది కాకుండా కూడా ఇప్పుడు రైతులకు వచ్చేసేటప్పటికి కరెంటు 9 గంటలు ఒక నాణ్యమైన విద్యుత్ ఇస్తా అని చెప్పాడు. అది కూడా సరళంగా జరగలేదు. ఎప్పుడో లేట్ అవర్స్లో ఇస్తే రైతులు పొలాల్లోకి ఏం వెళ్తారండి? గతంలో ఇట్లా చేసే తెలంగాణలో కూడా పాము కాట్లకు గురై అనేక మంది రైతులు ఎలక్ట్రికేషను విద్యుత్ ఘాతానికి గురయ్యి చచ్చిపోయారు. ఇప్పుడు అక్కడ కూడా రైతులకు అదే పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఎవరైనా కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ప్రజలకి అనుకూలంగా వ్యవహరించాలి, ప్రజల క్షేమాన్ని ఆలోచించాలి. అది అన్నీ కాకుండా తుంగలో తొక్కి ఈ ప్రజలు ఏం చేయగలుగుతారు, నాకు 150 ఒకటి ఇచ్చారు, మా అయితే 10 తగ్గుతాయి అనుకుంటున్నారే తప్ప వాళ్ళు ఈడ్చి నేలకేసి కొడితే ఆ గతంలో తెలుగుదేశానికి వచ్చిన 23 కూడా వీళ్ళకి వచ్చినా కూడా ఇప్పుడు ఆశ్చర్యం లేదండి. అంత వ్యతిరేకత ఉంది గ్రామ స్థాయిలో. మనం మొన్న ఎలక్షన్లప్పుడు చూసాము. ఇప్పుడు మీరు అడిగారు ప్రజలందరూ కూడా చాలా ఇదిగా ఎదురు చూస్తున్నారని. వాళ్ళు అంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఒక నిర్ణయానికి వచ్చి ఓట్లు వేశారు. అది గట్టిగా పడిందా ముద్ర లేదా అనేది రేపు మీరు అన్నట్టు కౌంటింగ్ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. అది బిగ్ డే. అయితే కౌంటింగ్ రోజు పెద్ద గందరగోళం సృష్టించాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్లాన్ చేస్తున్నాడు. ఆ రోజు కేంద్రాల దగ్గర కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎట్లాంటి దౌర్జన్యాలైనా చేసి ఆ కౌంటింగ్ సక్రమంగా జరగకుండా అసలు ఎన్నికల మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతలాకుతలం చేసేసి మళ్ళీ ఎన్నికలు చేయించాలన్నంత కసిలో ఉన్నాడు ఆయన. దానికోసం ఆయన ప్రకటించేస్తున్నాడు, ఏజెంట్లను కూడా పురుగొల్పుతున్నాడు. మరి ప్రభుత్వ సంస్థలు ఏం చేస్తాయో తెలీదు. దాని మీద ఆల్రెడీ దేవినేని ఉమా గారు మాజీ మంత్రి, తర్వాత లక్ష్మీనారాయణ గారు అడ్వకేట్ కూడా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు, రిజిస్టర్ అయితే చేశారు. పోలీసుల్లో ఒక మార్పు ఏమొచ్చిందంటే గతంలో ఎవరు కూడా కార్యకర్తల మీద కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కేసు నమోదు చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళిపోండి, మేము చేయమని. కనీసం ఇవాళ కేసు అయితే నమోదు చేశారు. దీని అర్థం ఏంటంటే వాళ్ళకి అర్థమైంది వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం ఎదుర్కోబోతుంది. కాబట్టి వాళ్ళ కనుక మనం ఈ కేసు బుక్ చేయకపోతే రేపు మళ్ళీ టార్గెట్ అవుతాం. మనం తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంది, కూటమి. అది ఒక సూచన. తర్వాత నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంత విరక్తి కలిగి ఏదైనా జరగనివ్వండి, మాకు రౌడీ మూకలు కావాలి, ఈ ఓటింగ్ కేంద్రాలు కౌంటింగ్ కేంద్రాల్లో మాకు ఈ అవతలాల ఓట్లు కూడా మాకు వచ్చేటట్టు చేయాలి, అంతే, అదొక్కటే జరగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ఎన్నికల నిబంధనలు కానీ నియమాలు కానీ ఇక్కడ పాటించడానికి వీలు లేదు. ఇది మా రాష్ట్రంలో జరుగుతున్న కౌంటింగ్, మేమే రాజులమి, మేమే మంత్రులమి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఆయన. నిజంగా కనుక అట్లాంటి దౌర్జన్యమైన ఘటనలు జరిగితే మన తిరుపతిలో కనుక ఆయన నాని మీద హత్య ప్రయత్నం జరిగింది కండి తీవ్రంగా. అట్లాంటి ఘటనలు కూడా జరుగుతాయని కూడా అనుమానం వస్తుంది. ఇప్పుడు ఆయన మాట్లాడిన తీరు, ఆయన ధైర్యం చూస్తుంటే కనీసం ఇప్పటికైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఆయన్ని కనీసం అరెస్ట్ చేయాలి. కానీ మెసేజ్ మిగిలిన కార్యకర్తలకు వెళ్ళాలి. ఏంటి, మీ నాయకుడిని మేము అరెస్ట్ చేసాము ఇట్లాంటి పిలిపించినందుకు, మీరు కూడా కనుక అట్లాంటి దౌర్జన్యాలకు కనుక పాల్పడితే మీ మీద కూడా కేసులు పెడతాము అనే ఒక సందేశం అయితే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది సుధాకర్ గారు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షానికి పరిమితం కావడం ఖాయమంటారు. నా వ్యక్తిగతంగా చెప్పమంటే ఆయనకి క్యాబినెట్ హోదా కూడా వస్తారా అదే అని కూడా నాకు, అంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదో లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి కనపడుతుందా. ఆయనకి కడప కర్నూలులోనే కొద్దిగా ఎడ్జ్ వస్తుంది, కానీ మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా దాదాపు స్వీప్గానే ఉంది. చిత్తూరు, అనంతపూర్ కూడా బ్రహ్మాండమైన మార్పు వచ్చింది. తర్వాత శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా ఫుల్ స్వీప్గా ఉంది. మరి ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, తర్వాత ప్రకాశం, నెల్లూరు గతంలో గట్టి స్ట్రాంగ్ హోల్డ్స్గా ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి. ఈవెన్ కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా అట్లా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కూడా తీవ్రమైన మార్పు వచ్చేసింది. ఆ విధంగా చూస్తే ఒక 2 జిల్లాల్లోనే కొద్దిపాటి ఆధిక్యత, అది కూడా పెద్ద ఆధిక్యత లేదు. అదే ఒకప్పుడు నెల్లూరు, కర్నూలు ఇవన్నీ క్లీన్ స్వీప్ చేసినటువంటి ప్రాంతాలు 10-10, కానీ ఇప్పుడు రివర్స్ అయింది. అవునండి, అదే నేను చెప్తున్నా. కాబట్టి అసలు క్యాబినెట్ ర్యాంకుకు వచ్చే ఒక గుర్తింపు గల ప్రతిపక్షంగా కూడా వస్తారా అదా అని కూడా నాకు డౌట్ ఉంది.
నా వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇంత వ్యతిరేకతని ఇప్పుడు కూడా నా 45 సంవత్సరాల జర్నలిస్టిక్ చరిత్రలో ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఎప్పుడు నేను చూడలే. ఉద్యోగుల్లోనే స్టార్ట్ అయింది అసలు ముందు ఆ వేవ్ అనేది. లోను వచ్చింది, మహిళల్లో వచ్చింది, యువతలో వచ్చింది, రైతుల్లో వచ్చింది, అన్ని వర్గాల్లో కూడా వచ్చింది. ఇప్పుడు మహిళలు ఉన్నారు, వాళ్ళకి ధరలు ఎలా పెరిగిపోయినాయి అండి. దానికి తోడు మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు. నిషేధం చేశాడా? ఇంకా పైగా చీప్ సారాన్ని ఇంకా ఎక్కువ రేట్లుగా అమ్ముతున్నాడు. వాళ్ళ ఆరోగ్యాలు పోతున్నాయి, కుటుంబాలు శిథిలం అయిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు, వితంతువులు అవుతున్నారు, పిల్లలు అనాథలు అవుతున్నారు, అన్నీ ఆయనే చెప్పాడు. మరి అటన్నిటికీ కూడా అప్పు సారా మీద వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పుగా తెచ్చుకున్న ప్రభుత్వం ఉందండి. అట్లా ప్రతిదీ అట్లా కాకుండా సెక్రటేరియట్ని తాకట్టు పెట్టాడండి. ఎన్ని సంస్థలని ప్రభుత్వ ఆస్తుల్ని పెట్టాడండి. నువ్వు కట్టలేదు కదా, అక్కడ అసలు సెక్రటేరియటే లేదు, అక్కడ ఉన్నవన్నీ గ్రాఫిక్స్ అన్నావు. గ్రాఫిక్స్ని పెట్టుకుని తాకట్టు పెట్టి 300 కోట్లు ఎవడిస్తాడండి? ఆ రకంగా ప్రజల యొక్క హృదయం అనే మనస్సు, అంటే అది గుండెకాయ లాంటిది సచివాలయం, దాన్ని తాకట్టు పెట్టే ముందు కనీసం ప్రజలకు చెప్పాలి కదండి. ఇదిగో ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, ఇట్లా పెడుతున్నామని. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టేటప్పుడు నీ వ్యక్తిగతం అనుకో, నీ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ తాకట్టు పెట్టుకున్నప్పుడు ప్రజలకు చెప్పక్కర్లా. కానీ ప్రజల పన్నుల రూపంలో తీసుకొచ్చి కట్టిన ఇది, తర్వాత ప్రజల పన్నుల రూపంలో కట్టిన ప్రజావేదికని అట్లాగే కూల్చేసావు ప్రజల అనుమతి లేకుండా. అడగాల్సింది ఈ జిల్లాల్లో ప్రజల ఒపీనియన్ను, కూర్చమంటారా ఉంచమంటారా అని. 24 గంటలు నిన్న అప్పుడు ఆయన ఎవరండి, సుబ్రహ్మణ్యం గారు, ఆ రోజు చీఫ్ సెక్రటరీ, ఆయన గొల్లును మొత్తుకున్నాడు. అసలు ఎవరికి చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదండి. మేము కూడా అంత ప్రకటన చేస్తాడని అనుకోలేదు, అమలు చేస్తాడని అంతకన్నా అనుకోలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా సొంత ప్రభుత్వం భవనాలు ఇట్లా కూల్చిన చరిత్ర లేదు. ఏసీలు తీయలేదు, సోఫాలు అన్నీ ఖరీదు గల ఫర్నిచర్ కూడా ఉంది లోపల, నిమిషాల మీద కూలగొట్టేశాడు. అవన్నీ కూడా శిథిలమైపోయినాయి అని చెప్పాడు. ఫస్ట్ చెప్పారంట అవన్నీ కూడా తీస్తామని చెప్పారంట. కానీ అంత కూడా ఓర్చుకోలేకపోయాడు ఆయన. ఆ తీసే అంత టైం కూడా అది ఉండొద్దని. పోనీ ఇంకేమైనా మంచిది కట్టావా అంతకన్నా బెటర్దంటే ఇవాళ వరకు ఏం లేదు. ఆ శిథిలాలు కూడా తొలగిస్తలా. అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి ప్రజల్లో మళ్ళీ ఎలా రియలెక్ట్ అవుతాడు సుధాకర్ గారు? ప్రజలకి ఏదైనా ఒక్క మేలన్నా చేయాలిగా. నువ్వు వాళ్ళని వేధించడమే నీ ఎజెండా అయితే నిన్ను దించడమే ప్రజల ఎజెండా. అదే చూపిస్తున్నారు.